అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మీ నేమ్ ఫస్ట్ లెటర్ ప్రకారంగా మీకు ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో ఇది పిక్ కార్డ్ రీడింగ్ అయితే కాదు, మిమ్మల్ని కార్డ్ పిక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రెండు చిట్స్లో నేను మీ నేమ్స్ ఫస్ట్ లెటర్ రాసి పెట్టాను. నేను ఇప్పుడు ఈ చిట్స్ని ఒక్కొక్క చిట్ని ఒక్కొక్క పైల్కి అజైన్ చేస్తాను. సో ఏ పైల్లో అయితే మీ నేమ్ ఫస్ట్ లెటర్ ఉందో అది వచ్చేసి మీ రీడింగ్, ఆ మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట. సో ఓకే, ఏంటి అవి అనేది చూద్దాము. అండ్ ఇది నేమ్ ఏంటి అంటే మిమ్మల్ని ఎవరైతే కామన్గా పిలుస్తారో పిలిచే నేమ్ అనమాట. పిలిచే నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఏంటి అనేది చూడాలి. సో సర్ నేమో అలా కాదు, పిలిచే నేమ్ కామన్గా ఎక్కువగా మిమ్మల్ని అంటూ ఉంటారు రైట్. ఆ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ని చూసి మీరు ఈ రీడింగ్ని చూడాలి. సో మరి చూద్దాము. ఇక నేను ఆల్రెడీ కొన్ని కార్డ్స్ షఫుల్ చేసేసి 2 piles లాగా కార్డ్స్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఈ లెటర్స్ అనేది ఈ చిట్స్ అనేది ఒక్కొక్క పైల్కి అజైన్ చేస్తాను. సో ఏ దాంట్లో అయితే మీ నేమ్ ఉంటే అది వచ్చేసి మీ రీడింగ్. సో చూద్దాము. ఇది వచ్చేసి దీనికి, ఇది వచ్చేసి దీనికి. సో పైల్ 1 లెటర్స్ ఏంటనేది చెక్ చేద్దాం ఫస్ట్, తర్వాత పైల్ 2 చెక్ చేద్దాము. సో పైల్ 1 లెటర్స్ వచ్చేసి ఏంటి అని అంటే ABCD HIL MOQ TUVYZ. ఇవి వచ్చేసి పైల్ 1 లెటర్స్. సో మీ నేమ్ ఫస్ట్ లెటర్ కనుక ఇందులో ఉంటే ఈ మెసేజెస్ వచ్చేసి మీకోసం. మరి స్టార్ట్ చేసేద్దాం. పైల్ 1 మీకోసం యూనివర్స్ నుంచి, ఇంకా మీ ఏంజల్స్ నుంచి, స్పిరిట్ గైడ్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఆరకల్ నుంచి మెసేజ్ వచ్చేసి పైల్ 1 మీకోసం పొటెన్షియల్ చూపిస్తుంది. ఏంజల్ మెసేజ్ వచ్చేసి రొమాన్స్. 5 ఆఫ్ రఫేల్ ఎమోషనల్ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది పైల్ 1 మీకోసం. ఎక్స్పెక్ట్ అ మిరకల్. సో 5 ఆఫ్ రఫేల్ పైల్ 1. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. రిలీజ్ రిగ్రెట్ అండ్ ఎంబ్రేస్ ద ఆపర్చునిటీస్ ఫర్ హ్యాపీనెస్. సర్చ్ ఫర్ ద సిల్వర్ లైనింగ్. సో 5 ఆఫ్ రఫేల్, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సో ఇక్కడ ఏంటి అని అంటే పైల్ 1 మీకు మీ లైఫ్లో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది వచ్చేసరికి ఏదో మిస్ అవుతున్నారు. అంటే ఎమోషనల్లో వాళ్ళు ఆపోజిట్ పర్సన్, అది రొమాంటిక్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు, జనరల్ రిలేషన్షిప్ ఫ్యామిలీతో, మీ కిడ్స్తోనో, లేకపోతే సిబ్లింగ్స్ అనో, కలీగ్స్తో, ఇలా ఎవరైతే అదర్ పర్సన్ ఉండి ఉన్నారో, సో అలాంటి దానికి సంబంధించి ఎమోషనల్ రిలేషన్షిప్స్కి సంబంధించి సంథింగ్ ఏదో డిసప్పాయింట్మెంట్, ఏదో సాటిస్ఫాక్షన్ లేదు. మీరు మీ ఎమోషనల్ లైఫ్ని తలుచుకునేసరికి ఏంటి అని అంటే ఏదో డిసప్పాయింట్మెంట్, రిగ్రెట్ అవుతూ ఉంటారు. ఎందుకు నాకు లైఫ్ ఇలా, ఏదైనా ఎమోషనల్లీ ఎవరైనా అవైలబుల్లో ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనమాట. అయితే ఇక్కడ ఏం చూపిస్తుందంటే 5 ఆఫ్ కప్స్ కాబట్టి మీరు ట్రై చేయలేదని అయితే కాదు, మీరు ట్రై చేశారు. ఎమోషనల్లీ అవైలబుల్ ఉండడానికి, కనెక్షన్స్ మెయింటైన్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేశారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే అంత ట్రై చేసినా ఏంటి అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన వరకైనా రాకపోవడము, మీ గివింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం వల్ల జస్ట్ మీ ఎమోషన్స్ని బాగా తీసేసుకొని అవతల వాళ్ళు మీకు అదే ఇవ్వకుండా ఉండడం అనమాట. అంటే మీరే ఎక్కువగా చూపిస్తూ ఉండడము. సో దీనికి వచ్చేసరికి డిసప్పాయింట్మెంట్. సో దీని విషయంలో బాధపడ్డాం. మీరు ఇప్పుడు ఏంటి అంటే అంతా అయిపోయింది, ఎమోషనలీ నేను నా లైఫ్లో హ్యాపీగా లేను, ఎలాంటి రిలేషన్షిప్స్, ఎలాంటి కనెక్షన్స్ లేవు, మేబీ ఇంకా ఇంతే ఏమో ఈ లైఫ్ అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యి బాధపడుతూ ఉన్న ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఏంటి అని అంటే మీరు ఈ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసము ఏదో సేమ్ సోర్స్ నుంచే వెతుకుతూ ఉన్న ఛాన్సెస్ ఒకటి ఉంది. అంటే హర్ట్ చేస్తున్న పీపుల్నే అప్రోచ్ అవుతూ ఉండడము, వాళ్ళ నుంచి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మీరు హర్ట్ అవ్వడం రైట్. అలా కాకుండా ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడండి. మీరు ఎవరినైతే అనుకుంటున్నారో అలా కాకుండా మీరు అక్కడి నుంచి, ఆ ఎనర్జీ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యి వేరే సైడ్ కనుక చూస్తే మీరు మీ ఎమోషనల్ హ్యాపీనెస్ ఏదైతే ఆ లవ్, అఫెక్షన్,
మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, ఇంకా రొమాన్స్ కూడా అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఒక్కసారి మీ అటెన్షన్ని వేరే సైడ్ తిప్పేసరికి మిమ్మల్ని మీ లైఫ్లో ఎంతమంది ఎంతగా కోరుకుంటున్నారో అనేది తెలుస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అంటే ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ ఉంది, డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉంది మీ విష్ ట్రూ అవ్వడానికి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది జరగడానికి. అయితే మీరు ఒకే డైరెక్షన్లో చూస్తూ ఉన్నందుకు, ఒకే దగ్గర నుంచో సేమ్ టు సేమ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నందుకు పదే హర్ట్ అవ్వాల్సి వస్తుంది, పదే మీకు సేమ్ డిసప్పాయింట్మెంట్. అందుకే అంతా అయిపోలేదు, ఏదో ఉంది కాబట్టి ఆ ఉన్న దాని సైడ్ ఒకసారి టర్న్ చేసి చూడండి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అందుకే పొటెన్షియల్, మీరు కొంతమందికి ఇక్కడ పొటెన్షియల్ అని చూపిస్తుంటే మీరు ఆ కాన్ఫిడెన్స్ని ల్యాక్ అయిపోవడము, అంటే ఇంకా ఎవరు లేరేమో, మేబీ నేనే రాంగ్లో ఉన్నానేమో, మేబీ నన్ను నేను చేంజ్ చేసుకుంటూ లైక్ అడ్జస్ట్ అయిపోతూ ఉండాలేమో, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తూ ఉండొచ్చు. అంటే ఎందుకు అని అంటే మీకు అది మీరు రాంగ్ పర్సన్కి ఇస్తున్నారు కాబట్టి, రాంగ్ పీపుల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది రావట్లేదు. అందుకే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి మీకు మెసేజ్ అంటే పొటెన్షియల్ ఉంది, మీ డైరెక్షన్ ఒకటి చేంజ్ చేస్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది అది వస్తుంది. అందుకనే మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ గివప్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు జస్ట్ డైరెక్షన్ కొంచెం చేంజ్ చేస్తే సరిపోతుంది, మిరకల్స్ మీరు మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. డెఫినెట్లీ ఇక్కడ రొమాన్స్ అనేది యూజువల్గా డిఫరెంట్ మీనింగ్ వస్తుంది, బట్ డెఫినెట్లీ ఇక్కడ రొమాంటిక్ రిలేషన్షిప్సే కనెక్షన్స్కి గురించే మోస్ట్లీ చూపిస్తుంది అనమాట. అంటే ఎలాంటి అండర్స్టాండింగ్ చేసుకునే పర్సన్ సోల్మేట్ లేరు ఇలా అనుకుంటుంటే అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. మీరు మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడము, నేను వర్తి కాదేమో ఇలా అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదన్నట్లు మీకు మీ ఏంజల్స్ నుంచి కూడా మెసేజ్ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ రొమాన్స్ వచ్చేసి యూనివర్స్ నుంచి మీ ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఇది వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ అంతా అయిపోయింది అని చెప్పి బాధపడ్డాం, రైట్? ఓపెన్గా ఉండట్లేదు, గివప్ చేసేసి ఇంకా అలాగే ఇంకా జరిగిపోతుంది లైఫ్ అని చెప్పేసి ముందుకు వెళ్ళడం. అలా కాకుండా రొమాన్సింగ్ విత్ లైఫ్ అనమాట. అంటే మీకు నచ్చినట్లు ఉండడము, మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకోవడము, నాకేం తక్కువ, మేబీ నిజంగానే నేను రాంగ్ డైరెక్షన్లో చూస్తున్నానేమో, ఈ పర్సన్ నుంచో ఈ పీపుల్ నుంచో నాకు ఈ హ్యాపీనెస్ లేదు అని అంటే వేరే నుంచి వస్తుంది అలా అని చెప్పేసి నేను వర్తి కాదని చెప్పేసి అనుకోవడము. సో అలా అనుకోను, మీ లైఫ్ని మీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయడం, రొమాన్సింగ్ లైక్ ఎలా ఫ్లో అవుతూ ఉండడం, ఎనర్జీలో నచ్చిన పనులు చేస్తూ ఉండడం, ఏం కావాలంటే అది చేస్తూ ఉండడము, ఇలా చేస్తూ ఉండడం అనమాట. సో ఈ విధంగా మీరు ఎనర్జీని ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తారో పైల్వాన్, అప్పుడు మీరు మీ లైఫ్లో మిరకల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 2 of Cups ఎనర్జీ, ఆ లవ్వింగ్ ఎనర్జీ, ఎమోషన్ విషయానికి వచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్స్ మీ లైఫ్లో తొందరలో వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో డెఫినెట్లీ ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్ నుంచి మీరు బయటికి రావాలి, అంతా అయిపోలేదు అని చెప్పేసి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనమాట. ఓకే, సో పైల్ 1 ఇది వచ్చేసి మీ మెసేజ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. హే పైల్ 2, సో ఇది వచ్చేసి మీ మెసేజెస్ మీకు యూనివర్స్ నుంచి, మీ ఏంజల్స్ నుంచి, మీ స్పిరిట్ గైడ్స్ నుంచి. సో ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో మీ లెటర్స్ వచ్చేసి ఇవి. మీ స్టార్టింగ్ నేమ్ లెటర్స్ వచ్చేసి EFGJKNPRSWX. సో మీ నేమ్లో ఫస్ట్ లెటర్ కనుక ఇది ఉంటే ఇది వచ్చేసి మీ రీడింగ్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి మెసేజెస్. ఫస్ట్ వచ్చేసి వోయాజ్ చూపిస్తుంది. సెకండ్ ఏంజల్ మెసేజ్ వచ్చేసి బీ అసర్టివ్. పేజ్ ఆఫ్ రఫేల్. నైస్, 2 పైల్స్కి రఫేల్ మెసేజ్ వచ్చింది. లివ్ యువర్ ప్యాషన్. పైల్ 2 చాలా డ్రీమీ ఎనర్జీ మీది. ఓకే, క్రియేటివ్గా ఉండడము, ప్యాషనేటెడ్గా ఉండడము, కలలు కంటూ ఉండడము, ఈ పని చేస్తే ఇలా బాగుంటుందేమో, అది కూడా చాలా డిఫరెంట్గా, ఒకేలా కాకుండా ఇప్పుడు ఏదైతే ఉందో మనకు లైఫ్లో దానిలాగే ఆలోచించకుండా, సేమ్ ఉన్నట్లు కాకుండా డిఫరెంట్గా ఆలోచించడం మీ స్టైల్ అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అంత పేజీ ఎనర్జీ, ఫ్రెష్ ఎనర్జీ, లైఫ్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసే ఎనర్జీ,
ఇలాంటిదన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే పేజ్ అయ్యేసరికి కొంతమందికి ఏజ్లో మీరు చిన్నగా ఉండిండొచ్చు, కొంతమందికి మెచ్యూరిటీలో చిన్నగా అనిపిస్తుండొచ్చు, లేకపోతే భయం అన్నది మిమ్మల్ని స్టాప్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. అందుకనే అన్ని మెసేజెస్ ఒకేలాగా వచ్చింది మీకు యూనివర్స్ నుంచి. పేజ్ ఆఫ్ రఫైర్ వచ్చేసి ఏంటంటే అడ్వెంచర్ ఎనర్జీ, చాలా స్ట్రాంగ్గా నేను అది చేయాలనుకుంటున్నాను, నా డ్రీమ్స్ గోల్స్ అని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసిన ఎనర్జీ అనమాట, డ్రీమీ నేచర్. ఆ న్యూ ఎమోషనల్ సిచ్యువేషన్, మెసేజ్ రిగార్డింగ్ రిలేషన్షిప్స్ ఆర్ సోషల్ ఇన్విటేషన్, గ్రేట్ ఇంట్యూటివ్ సైట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు లివ్ యువర్ ప్యాషన్ కూడా చూపిస్తుంది కాబట్టి మీకు ఆ డ్రీమ్స్, ఆ క్రియేటివ్గా ఏదైనా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు, స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మిమ్మల్ని భయం అన్నది మాత్రమే స్టాప్ చేసే ఛాన్సెస్ ఉంది. దాన్ని పక్కన పెట్టేసి లివ్ యువర్ ప్యాషన్, మీకు ఏదైతే చేయాలి, ఏదైతే గోల్స్ని మీరు రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో దాని సైడ్ మూవ్ అవ్వాలి అన్నట్లు మీకు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ ఫస్ట్ మెసేజ్. ఎందుకంటే డ్రీమర్స్ చాలా స్ట్రాంగ్గా వస్తున్న సైన్ వచ్చేసి డజంట్ మ్యాటర్, బట్ వస్తున్న ప్రకారంగా మీనరాశి చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. కొంతమందికి మిథున కూడా అయ్యుండొచ్చు. సో డ్రీమర్స్ అనమాట, మీరు బాగా కలలు కంటూ గోల్స్ అలా ఫినిష్ చేయాలి, క్రియేటివ్గా ఉండాలి అని చెప్పేసి అనుకునే టైప్ ఆఫ్ కేటగిరీ అనమాట. సో అందుకనే లివ్ యువర్ ప్యాషన్. భయంతో ఆగిపోయే ఛాన్సెస్ ఉంది. ఆ భయంని పక్కన పెట్టేసి మీకు నచ్చింది మీరు చేస్తూ వెళ్ళిపోండి అన్నది ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ పేజ్ ఆఫ్ రఫేల్ వచ్చేసి ఆ న్యూ ఎమోషనల్ సిచ్యువేషన్. కొంతమందికి లవ్లో రిలేషన్షిప్కి దానికి సంబంధించి ఒక న్యూ పర్సన్ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఒకవేళ మీరు ఏదైనా పర్సన్తో ఆల్రెడీ డీల్ అవుతూ ఉన్నారు, రిలేషన్షిప్స్లో ఉన్నారు, కపుల్స్ అలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే వాళ్ళ నుంచి ఏదైనా మెసేజ్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే తొందరలో మీరు మెసేజ్ రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా ఎమోషనలీ ఎమోషనలీ హ్యాపీగా అనిపించే మెసేజ్ అనమాట. సో ఇలాంటి కమ్యూనికేషన్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది చూపిస్తుంది. అండ్ ఇదే రిలేషన్షిప్స్లో కనెక్షన్స్కి సంబంధించి కొంతమంది నుంచి మీకు ఇన్విటేషన్ రావడము, బయట కలుద్దాము, ఒకరినొకరు అర్థం చేసుకుందాము, ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉందాము అని చెప్పేసి మీకు అలాంటి టైప్ ఆఫ్ ఇన్విటేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ ఈ టైంలో ఏంటి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే మీ ఇంట్యూషన్, అందుకే మీనరాశి అనేది చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఆ సైన్లో మీరు యాక్ట్ చేసిన ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో మీ ఇంట్యూషన్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ టైంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మీరు ఏది చేయాలనుకున్నా మీ భయంని పక్కన పెట్టేస్తే మీ ఇంట్యూషన్ బిలీవ్ చేస్తే సక్సెస్ అనేది రావడము, కొత్త కొత్త న్యూ పాత్స్, న్యూ డోర్స్, మీ ప్యాషన్స్కి సంబంధించి ఏదైనా వే ఎదుగుతున్నారో అన్నీ ఓపెన్ అప్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో కాబట్టి డెఫినెట్లీ మీ ఇంట్యూషన్ అయితే మీరు ట్రస్ట్ చేయండి స్ట్రాంగ్గా. వోయాజ్. సో ఇక్కడ ఏంటంటే అడ్వెంచర్, అందుకే భయం వల్లనే మీరు ఆగిపోవాల్సి వస్తుంది. మీ ప్యాషన్ని మీరు చేయలేకపోవడం అనమాట, దాన్ని తీసుకోలేకపోవడం అనేది చూపిస్తుంది. సో మీరు మీ ప్యాషన్ మీరు ట్రై చేయాలి, దాంట్లో వర్క్ చేయాలి అని అంటే ముందు ఆ భయం అన్నది వదిలిపెట్టేసి వయాజ్ అంటే ఇది ఒక అడ్వెంచర్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడము, అక్కడ కొత్త కొత్త థింగ్స్ ట్రై చేయడము, నేర్చుకోవడము, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడము, ఇవంతా మీకు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మెసేజ్. అందుకనే ఈ టైంలో మీలో చాలామందికి ఏంటి అని అంటే మీరు డ్రీమీ నేచర్ ఉంది, అన్నీ చేయాలనుకుంటున్నారు, కానీ స్టెప్ ఎక్కడ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. అందుకనే మీకు మీ యూనివర్స్ నుంచి మిమ్మల్ని ఆటోమేటిక్లీ యూనివర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది తొందరలో. అంటే ప్లేస్ అంటే కొంతమందికి లిటరల్లీ మీరు ఫిజికల్గా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, వేరే ప్లేస్కి వెళ్ళడము. కొంతమందికి ఏంటి అని అంటే ఎనర్జెటికలీ షిఫ్ట్ అవ్వడం అనమాట. ఒక సైకిల్ నుంచి ఇంకో సైకిల్కి మీరు ఎనర్జెటికలీ షిఫ్ట్ అవుతారనమాట. సో దానివల్ల ఏంటి అని అంటే మీరు ఏదో ఒక కొత్త న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో నడుస్తున్నట్లు, ఏదో కొత్తగా షిఫ్ట్ చేంజ్ అవుతున్నట్లు నోటీస్ చేయడం అనమాట. సో ఇదంతా మీరు దీన్ని ఎంజాయ్ చేయాలి. అలాంటిది ఏదైనా జరిగినప్పుడు మీకు నచ్చిన పనులు, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇది మీకు ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూనివర్స్ నుంచి ఒక వే అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే. అండ్ అందుకనే బీ అసర్టివ్. ఇక్కడ ఏంటంటే కొంచెం భయం అనేది పేజీ ఎనర్జీ. పేజీ అని అంటే ఏంటంటే ఒక అడ్వెంచరర్, యంగ్గా బయటికి వెళ్ళేసి ఈ ప్రపంచం అంతా నేను చూడాలి, ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. కానీ అదే ప్రపంచం చూడాలంటే కొంచెము ఎక్స్పీరియన్స్, కొంచెము కేర్ఫుల్గా కూడా ఉండాలి. ఎందుకంటే కనిపించేది అంత అంత మంచే కాదు,
అందులో మనకు ఆబ్స్టికల్, మనం అడ్వెంచర్కి వెళ్తే లెవెల్స్కి వెళ్తున్నప్పుడు డీమన్స్ లాగా రైట్, మన గేమ్లో ఆడినప్పుడు గేమ్స్ ఆడినప్పుడు కొంచెం టఫ్ సైకిల్స్ కూడా వచ్చేది ఉంది. సో ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటుంది. సో అలాంటిది కూడా ఛాన్సెస్ ఉంది. అడ్వెంచర్కి వెళ్తున్నామంటే డెఫినెట్లీ అలాంటిది ఉంటుంది. సో ఆ పేజీ ఎనర్జీ చాలా మంచిదే. బట్ అట్ ద సేమ్ టైం మీరు అసర్టివ్గా ఉండాలి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈ పీపుల్ని నా లైఫ్లోకి ఇన్వైట్ చేస్తే మంచిదా కాదా, ఈ గోల్ని నేను పర్స్యూ చేయొచ్చా, ఈ ప్లేస్కి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం అసర్టివ్గా ఉంటూ, కొంచెం కేర్ఫుల్గా ఉంటూ ముందుకు వెళ్ళాలి అన్నట్లు చూపిస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా పైల్ 2 మీకు ఏంటి అని అంటే, న్యూ పీపుల్ మీ లైఫ్లోకి వస్తున్నారు, న్యూ అడ్వెంచర్స్ వస్తుంది, మెసేజెస్ రిసీవ్ చేసుకుంటున్నారు, కొత్త కొత్త ఎనర్జీ ఇది మొత్తం అంతా. అడ్వెంచర్ లాగా వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు. మీ లైఫ్లో ప్యాషన్ అనేది వస్తుంది, మీరు దాన్ని ఇప్పుడు తీసుకొని లైక్ దాంట్లో ఉండబోతున్నారు. ఆ ప్యాషన్ లివ్ అని నాకు చెప్పడానికి రావట్లేదు, అనుభవించడం లాంటిది అనమాట. ఓకే, సో అది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. కానీ కొంచెం కేర్ఫుల్గా ఉంటూ ఆబ్స్టికల్స్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోతే నెక్స్ట్ స్టెప్ రీచ్ అవుతారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో పైల్ 2 ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. Bye for now. Take care.